జైలు నుంచి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ విడుదలయ్యారు. రాజీవ్ కి ఏసీబీ కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. పాస్పోర్టును ఏసీబీ స్టేషన్ లో సబ్మిట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. 25,000 రూపాయల పూచికత్తును 2 సమర్పించాలని, ప్రతి శనివారం ఏసీబీ స్టేషన్ లో సంతకం పెట్టాలని బెయిల్ కండిషన్ లో పేర్కొన్నారు. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. జైలు నుంచి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ విడుదలయ్యారు. రాజీవ్ కు ఏసీబీ కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. పాస్పోర్టును ఏసీబీ స్టేషన్ లో సబ్మిట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక 25,000 రూపాయల పూచికత్తును సమర్పించాలని, ప్రతి శనివారం ఏసీబీ స్టేషన్ లో సంతకం పెట్టాలని బెయిల్ కండిషన్ లో పేర్కొన్నారు. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని సూచించారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాజీవ్ విడుదల గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడికి కొద్దిసేపు క్రితమే విజయవాడ ఏసీబీ న్యాయస్థానం కండిషన్ బెయిల్ ఇచ్చింది. అయితే పాస్పోర్ట్ ని ఏసీబీ అధికారులకు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. 25,000 రూపాయల చొప్పున పూచికత్తులు మంజూరు చేస్తూ ఇద్దరికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి 2వ శనివారం స్థానిక ఏసీబీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలని చెప్పి కూడా న్యాయస్థానం మధ్య ఆదేశించింది. అలాగే కేసుకు సంబంధించి కానీ లేదా మిగిలిన అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడొద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలని ఏసీబీ న్యాయస్థానం చేసింది. ఆయన కొద్దిసేపటి విజయవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలై తన నివాసానికి వెళ్లిపోయారు. అయితే ఏదైతే అగ్రిగోల్డ్ భూమికి సంబంధించి జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా పోలీసులు, ఏసీబీ అధికారులు, అలాగే సిఐడి అధికారులు అతన్ని ఈ నెల 13వ తేదీన అరెస్ట్ చేసి ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అతనికి సంబంధించి రిమాండ్ విధించిన తర్వాత ఈ రోజు న్యాయస్థానంలో ఒకవైపు కస్టడీ పిటిషన్, మరొక వైపు బెయిల్ పిటిషన్లు, 2 పిటిషన్లకు సంబంధించి కూడా న్యాయస్థానం విచారణ చేపట్టింది. కస్టడీ పిటిషన్ ని డిస్మిస్ చేసి బెయిల్ మంజూరు చేస్తూ కూడా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.